వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది గవర్నమెంట్ జాబ్ అండి. దీనికి ఓన్లీ ఎగ్జామ్ ఒక్కటే ఉందండి, నో ఇంటర్వ్యూ. సో ఇది మంచి ఎగ్జామ్ అని చెప్పుకోవాలి. అండ్ 10 ఇంటర్ బేసిక్స్ మీద ఈ ఎగ్జామ్ అండి. డైరెక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. మనకి వచ్చిన మెరిట్ని బట్టి, ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని బట్టి తీసుకుంటారండి. సో ఇది బెస్ట్ జాబ్ కాబట్టి దీన్ని ఎక్కడ వదులుకోకుండా అప్లై చేసుకోండి. లేడీస్కి కూడా ఫ్రీ అండి. లేడీస్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. సో దీన్ని అప్లై చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ దీనికి డేట్ వచ్చే అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి అండి మనకి February 1 నుంచి నోటిఫికేషన్ అయితే పడింది. ఈ March 3 వరకు ఉందండి అప్లై చేసుకోవడానికి. అండ్ దీని పోస్టల్లో కూడా మనం పంపించాల్సి వస్తుంది. వాళ్ళకి అప్లై చేసుకున్నాక మనం సాఫ్ట్ కాపీలో అప్లై చేస్తాము. దాన్ని మళ్ళీ హార్డ్ కాపీ తీసి పోస్ట్ చేయాలి. అది 14th March వరకు ఉందండి. సో 2 month, 1.5 month పైనే టైం ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మాత్రం 1 month టైము. సో దీన్ని చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ మనకి ఏమైతే పోస్టులు పడ్డాయి అంటే దాన్ని ఖచ్చితంగా మన రికార్డ్స్ అనేవి ఎక్సలెంట్గా ఉండాలండి. అంటే మన అకాడమిక్ రికార్డ్స్ అనేవి కరెక్ట్ బాగా మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంటర్ బేసిస్ మీదే కాబట్టి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి పడినాయి. పే స్కేల్ కూడా చాలా ఎక్కువే ఉందండి. మంచి పోస్టులు అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మొదటగా జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు 10th బేసిక్స్ మీదే ఉన్నాయి. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి. దాంట్లో మళ్ళీ జూనియర్ సెక్రటేరియట్లో జనరల్ ఉన్నాయి, F&A కింద ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంకా వేరే జాబ్స్ ఉన్నాయి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది, టెక్నీషియన్ ఉంది, టెక్నికల్ అసిస్టెంట్. ఇవి వాళ్ళు ITI అలా చదివిన వాళ్ళకండి. నుండి ఇంటర్ బేసిక్స్ మీద మాత్రం జూనియర్ స్టెనోగ్రాఫరు, సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇవి పోస్టులు అండి. ఈ పోస్టులకు మనకు శాలరీ వచ్చేసరికి 19,000 నుంచి 25,000 నుంచి ఉందండి. 90,000 నుంచి కూడా ఉంది. సో మంచి జాబ్స్ అండి. ఏజ్ లిమిట్ కూడా 28 years. స్టార్టింగ్ ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి ఉండాలండి. ఏజ్ లిమిట్ 18 కంప్లీట్ అయిన వాళ్ళు 27, 28 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే మంచి పోస్ట్ అండి. మీరు ఈ పోస్ట్కి మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఒక్కటే ఉంది కానీ శాలరీ చూడండి, మీకు 81,000 వరకు ఉంది. సో అది బెస్ట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు. మనకి మినిమం టు మినిమం 41,769 అన్న వస్తుంది. మిగిలిన జాబ్స్ కూడా 31,000 వరకు ఉన్నాయండి ఈ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేవి. సో వీటిని అస్సలు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ. మెరిట్ లిస్ట్ కూడా చూస్తారండి. మన 10th అకాడమిక్స్ మంచి మార్క్స్ రావాలి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఈ రెండేనండి దీన్ని అంతే తప్ప ఇంకా ఏ ఇంటర్వ్యూ కానీ ఏ ఎక్స్పీరియన్స్ కానీ ఉండదు. సో వీటిని మిస్ అవ్వద్దండి. మన ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నాం కాబట్టి ఈ ఏజ్ లిమిట్కి దీనికి ఇవి బెస్ట్ జాబ్స్. 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవాలి జాబ్స్ అనుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్లో ఎలా ఉండాలి, ఏం రావాలి అనేది చూద్దామండి. ఇంకోండి నేమ్ ఆఫ్ ద పోస్ట్లు వచ్చి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. మినిమం ఏజ్ లిమిట్ 18 to 27 మధ్యన ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి 10+2 కానీ ఇంటర్ ఈక్వలెంట్ కానీ ఉండాలండి స్టెనోగ్రాఫర్ కింద. సో ఇది కంపల్సరీ అండి. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు డిఫరెంట్ టైప్స్లో అంటే జనరల్ కేటగిరీ ఉంది, F&A అండ్ ఉంది, SNP కూడా ఉంది. వీటిలో 4 పోస్టులు ఉన్నాయండి. అందులో 3 పోస్టులు అన్రిజర్వ్డ్కి, 1 పోస్ట్ OBCకి ఉంది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చి జనరల్ వాళ్ళకి 28 years, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కలిపి 31 years ఉంటుందండి. ఇది కూడా మనకి ఈ ఇంటర్
ఈక్వలెంట్ టు ఇంటర్ కానీ ఇంటర్ బేసిక్స్ మీద కానీ ఉంటుంది. మినిమం 90% అబవ్ వచ్చిన వాళ్ళకైతే ఈ చాలా మెరిట్ లిస్ట్ ప్రకారం తీస్తే ఇంటర్ కూడా 9.5 అలా వచ్చిన వాళ్ళకి జీపీఏ కూడా చూసుకోవాలండి. మనం ఆ జీపీఏ బెస్ట్ జీపీఏ ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేసుకుంటే మంచి జాబ్స్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారండి. స్టెనోగ్రాఫర్స్ అంటేనే ఈ అసిస్టెంట్స్ అంటేనే మనకు చూసేది టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనమాట. సో అది కంపల్సరీ చూస్తారండి. దాని మీద మీరు ఆల్రెడీ మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే ఓకేనండి. లేకపోతే మీరు నేర్చుకున్నా సరిపోతుందండి. ఇవ్వండి ఈ పోస్టులు అన్నిటికి పోస్ట్ కోడ్స్ కూడా ఇచ్చారు. జేఎస్ఏజి 025 ఒకటి, జేఎస్ఏఎఫ్ 25 ఒకటి, జేఎస్ఏపి 25 ఒకటి, ఇలాంటి పోస్ట్ కోడ్స్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలండి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు. అండ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇంతకన్నా బెస్ట్ జాబ్స్ అనేవి అంటే శాలరీ వైజ్ చూసుకున్నా ఎగ్జామ్ వైజ్ చూసుకున్నా ఎగ్జామ్ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ వీటి మీదే ఉంటుంది. ఇంగ్లీష్ వీటికి సంబంధించిందే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగానే పాస్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకోండి సెలెక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి ఒక్కొక్కటి ఎలా ఉంటుందంటే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ అండి. దీని సెలెక్షన్ ప్రొసీజర్ చూడండి. ఖచ్చితంగా రిటన్ ఎగ్జాము ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫర్ అంటే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. రిటన్ ఎగ్జాము టైపింగ్ టెస్ట్ ఈ రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జాము మీకు ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటే మీకు తెలుస్తుందండి ఎలా ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవే కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంటర్ బేసిక్స్ మీద కాబట్టి అంత టఫ్ అయితే ఉండదు. ప్లస్ ఈ జాబ్స్ అందరికీ తెలియవు కాబట్టి పెద్ద కాంపిటీషన్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ మెరిట్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా క్యాండిడేట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పిలిచేది కూడా మెరిట్ని బేస్ చేసుకుని వాళ్ళ మెరిట్ని బేస్ చేసుకుని క్వాలిఫై అవుతారు ఎగ్జామినేషన్లో కూడా. ఎగ్జామ్ మనకు ఉండేది తిరువనంతపురంలో జరుగుతుందండి రిటర్న్ ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి ఏ ఇంగ్లీష్ హిందీ ఏ దేంట్లోనైనా ఉంటుందండి ఎగ్జాము. సో మనకి హిందీ రాదు కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇంకోటి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఇలా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మనకి బాగా వస్తే 100 మార్క్స్ ఉంటుందండి. ఇంగ్లీష్ మెయిన్ దాని మీదే కాబట్టి అది జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ ఈజీ 50-50 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. అంటే 4 మార్క్స్కి 4 రాంగ్ ఆన్సర్స్కి ఒక కరెక్ట్ ఆన్సర్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్స్కి ప్రొఫిషియన్సీ చూస్తారు. అది కూడా ఎగ్జామ్ పెడతారు. అది 50 మినిట్స్ టైము ఉంటుందండి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 70 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జాము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చెప్పిన టైమింగ్స్ అండి. అంటే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అండి. ఇవి కూడా సేమ్ ఇంతేనండి. కంప్యూటర్ రిటర్న్ ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ ఎగ్జాము ఉంటుంది. సో మనకి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా పేపర్ 1, పేపర్ 2 మోడల్లో జరుగుతాయి. పేపర్ 1లోకి వచ్చేసరికి మీకు మెంటల్ ఎబిలిటీ మీదే ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ అంటే 2.5 అవర్స్ ఎగ్జామ్ జరుగుతుంది 200 మార్క్స్కి. అండ్ క్వశ్చన్లు వచ్చి 100 మార్క్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అంటే తెలుసు కదండి, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవే ఉంటాయండి మ్యాక్సిమం మెంటల్ ఎబిలిటీ మీద. దాంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఏం లేవు. ఇంకోటి రీజనింగ్, యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఇలాంటివి ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మీద వీటి మీద ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమీ లేవు కాబట్టి ఇది ఈజీగానే కొట్టచ్చు. అండ్ నెక్స్ట్ అది పాస్ అయితే కనుక నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఉంటుందండి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఫర్ ఎవ్రీ 1 నెగిటివ్ మార్క్ అంట. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. జనరల్ అవేర్నెస్ అంటే తెలుసు కదండి, దానికి ఇంగ్లీష్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150 అంట. ఒక నెగిటివ్ మార్కింగ్ ఉండండి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తాయి. ఒక నెగిటివ్ మార్కింగ్ వచ్చి ఒకటే పోయేది.
అండ్ టైపింగ్ కూడా ఎగ్జామ్ ఉంది. అంతేనండి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌స్ట్రక్షన్స్. హ్మ్. మనం ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి అప్లై చేసుకోవాలంటే. ఏజ్ రిలాక్సేషన్ 18 ఇయర్స్ నుంచి 27 అండ్ 28 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ వరకు వచ్చేసరికి ₹500 అండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఐఆర్ వాళ్ళకి కూడా ఫీజు లేదండి. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేశారు. ఎన్ఐ ఇంకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు ఆ వెబ్సైట్లో అప్లై చేసిన తర్వాత మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని మీ డాక్యుమెంట్స్తో సహా అన్నిటిని కలిపి, అంటే మీ ఇంటర్ మార్క్స్ లిస్టు అవి కలిపి వాటి మీద మీకు అటెస్టెడ్ సైన్ చేసి వాటిల్ని కూడా కలిపి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అడ్రస్, సిఎస్ఐఆర్ ఎన్ఐఈఎస్టీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పిఓ తిరువనంతపురం 695019 కేరళ అని ఉంది కదండి. ఆ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి మీ అప్లికేషన్ని. దాని ద్వారా మాత్రమే అప్లికేషన్ వెళ్తుందండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసేసినంత మాత్రాన అప్లై చేసినట్టు కాదు. ఈ కింద కనిపించిన అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి. ఆ పోస్ట్ చేసిన తర్వాతే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అప్పుడే మీకు అక్కడ పోస్ట్ నేమ్ ఏంటి, పోస్ట్ కోడ్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఆ పోస్ట్ కోడ్ కూడా రాసి మీరు దానికి పంపించాలండి. పోస్ట్లో పంపించాలి ఈ అడ్రస్కి. ఇది మాత్రం కంపల్సరీ అండి. అలా పంపించడానికి మనకి 14th వరకు టైం ఉంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి 3rd వరకు టైం ఉంది. మార్చి 3rd, మార్చి 14th అండి. నెక్స్ట్ ఇది ఇలా పంపిస్తేనే మీరు అప్లై చేసినట్లు. ఆన్లైన్ అప్లికేషను వ్యాలిడ్ కాదండి. ఇలా అప్లై చేయకపోతే, ఇలా పోస్ట్‌లో పంపించకపోతే, మీ సిగ్నేచర్‌తో చేసిన అటెస్టెడ్ కాపీని కనుక మీరు పంపించకపోతే అది రిజెక్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. సో, కంపల్సరీ ఇది ఉంటుంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. 500 ఫీజు. జనరల్ వాళ్ళకి 500, మిగిలిన వాళ్ళు ఎవరికి ఉండదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. అంతేనండి. ఈ పోస్టులనేవి మంచివండి. ఇవి అప్లై చేసుకుంటే మీకు మంచి ఛాన్స్ ఉన్నట్టు. సో, ఇది అప్లై చేసుకొని ఇంకా ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం చూస్తే గనక నాకు కామెంట్ చేయండి. నేను ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్‌ని నా ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్‌ని ఈ చూడండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ వీడియో గవర్నమెంట్ జాబ్స్‌కి చూసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి. హ్మ్. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.